మన శాంతి నిలయంలో దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. అలాగే నేను పాటించే నియమాలు, అలాగే ఈ వీడియోలో ఏంటంటే కనుక నేను ఎప్పటి నుండి చేస్తాననేది కూడా చెప్తాను. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈరోజు వీడియో వచ్చేసరికి మన శాంతి నిలయంలో ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరంగా చేసుకుంటున్నాము. కానీ నేను ఈ శాంతి నిలయం కన్నా ముందు నుండే 2018 నుండి కూడా ఈ దేవి శరన్నవరాత్రులు అయితే విశేషంగా చేసుకోవటం జరుగుతుంది. అప్పటి నుండి కూడా విశేష అలంకారాలతో అమ్మవారి యొక్క సేవలో ఉన్నానండి, దుర్గమ్మవారి యొక్క సేవలో. ఎందుకో కానీ దసరా శరన్నవరాత్రులు అనగా ఫస్ట్లో కొంచెం ఇంట్రెస్టింగ్ తక్కువగానే ఉండేది ఇంట్లో వాళ్ళకు కూడా. ఎప్పుడైతే 2019 నుండి కూడా ఇంట్లో వాళ్ళు కూడా ఈ అమ్మవారి యొక్క సేవలో ఉంటాం. అలాగే ఈ 9 రోజుల పాటు కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు, విశేషమైన నివేదనలు, అలాగే నియమాలతో అమ్మవారిని పూజించి మేము అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతున్నామని నేను కోరుకుంటూ మీరు కూడా ఆ వీడియోలు చూస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు 21వ తారీఖు అమ్మవారిని మేము అభిషేక సేవలో దర్శింపజేసుకోబోతున్నాం. అమ్మవారికి అమావాస్య రోజు విశేషంగా అభిషేకం చేసి అభిషేకం అనంతరం అమ్మవారి యొక్క సేవలో పాల్గొంటాము. అలాగే దేవి శరన్నవరాత్రుల్లో విజయవాడ అలంకారాలు ఎలా ఉన్నాయో చెప్తాను. అలాగే ఈ అలంకారాలనే మేము కూడా ఫాలో అవుతాం. 22/9/2025 సోమవారం అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరిస్తున్నాము. అలాగే 23/9/2025 మంగళవారము అమ్మవారిని శ్రీ గాయత్రీ దేవిగా దర్శనాన్ని ఇస్తారు అమ్మవారు. అలాగే 24/9/2025 అనగా బుధవారం శ్రీ అన్నపూర్ణాదేవిగా, 25/9/2025 గురువారం అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా దర్శనాన్ని ఇవ్వబోతున్నారు. అలాగే 26/9/2025 శుక్రవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనం ఇవ్వబోతున్నారు. 27/9/2025 శనివారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇవ్వబోతున్నారు. 28/9/2025 ఆదివారం అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా దర్శనం ఇవ్వబోతున్నారు. 29/9/2025 సోమవారం అమ్మవారు మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారు శ్రీ సరస్వతీ దేవిగా దర్శనాన్ని ఇవ్వబోతున్నారు. 30/9/2025 మంగళవారం అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా దర్శనం ఇవ్వబోతున్నారు. 1/1/10/2025 బుధవారం అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా అలంకారాన్ని ఎంచుకుని మనకు దర్శనమించబోతున్నారు. 2వ తారీఖు 10/2025 గురువారం అమ్మవారి యొక్క అలంకారం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించబోతున్నాము. ఈ యొక్క సేవల్లో మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే 2వ తారీఖు సాయంత్రము విశేషంగా సెమీ పూజ ఉంటుంది. సెమీ పూజ తర్వాత మేము అనుకుంటుంది ఏంటంటే కనుక తెప్పోత్సవం చేద్దాం అనుకుంటున్నాము. అది ఎంతవరకు కుదురుతుంది అనేది నేను చెప్పలేను, కానీ తెప్పోత్సవం అయితే చేద్దాం అనుకుంటున్నాము. అలాగే ఉదయం సాయంత్రం సేవల గురించి చెప్తాను. ఉదయం ప్రాతకాలంలో అమ్మవారికి సుప్రభాతము, తర్వాత అమ్మవారికి చిన్నపాటి అభిషేకం ఉంటుంది. అభిషేకం పూర్తయినాక అమ్మవారికి ముందు రోజు అలంకారం తీసి కొత్త అలంకారాన్ని వేయటం జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఆ రోజు ఉదయం పూట విశేషమైన నివేదనలు ఉంటాయి. కర్పూర దివ్యమంగళ నీరాజనాలు, అలాగే లలితా సహస్రనామాల యుక్తంగా కుంకుమార్చనలు ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. ఆ తర్వాత అమ్మవారికి ధూపము, దీపము, నైవేద్యం సమర్పించి కర్పూర హారతతో ఉదయం కాల పూజ అంతా కూడా పూర్తవుతుంది. మళ్ళీ సాయంత్రం పూజలో భాగంగా అమ్మవారికి సాయంత్రము విశేషంగా పూజా కార్యక్రమాలు చేసి నివేదన ఇవన్నీ కూడా పెట్టి తర్వాత 9 హారతులు ఇవ్వటం జరుగుతుంది. దీపాల కాంతుల్లో అమ్మవారికి లైట్లన్నీ కూడా కట్టేసి ఈ యొక్క హారతి ఇవ్వబోతున్నాము. ఈ హారతిని కూడా మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు. వీడియోలు రోజు 2 వస్తూ ఉంటాయి. ఉదయం అమ్మవారి యొక్క అలంకారం వస్తుంది, సాయంత్రము ముందు రోజు జరిగిన హారతులు వీడియో వస్తుంది. తప్పకుండా ఈ 10 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మీరు కూడా పూజించుకుంటూ మా యొక్క అమ్మవారి యొక్క సేవల్లో మీరు కూడా పాల్గొంటారని నేను కోరుకుంటున్నాను. అలాగే చాలామంది కూడా డౌట్ రావచ్చు, మన శ్రీవారికి తిరుమలలో బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటారు, మీరు కూడా స్వామివారు ఉన్నారు కాబట్టి మీరు కూడా బ్రహ్మోత్సవాలు చేయొచ్చు కానీ అని చాలామంది డౌట్ రావచ్చు. అయితే నేనైతే దేవి శరన్నవరాత్రులు చేస్తూ ఈ 2 సేవలను అయితే కొనసాగించలేను. రెండింటి మీద కాన్స్ట్రక్షన్ దాని మీద దృష్టి పెట్టలేను కాబట్టి ఏదైనా ఒకటే అని చెప్పి దేవి శరన్నవరాత్రులనే నేను
ముఖ్యంగా మేము పాటించే నియమాలకు వచ్చేసరికి మేమైతే ఈ 11 రోజుల పాటు కిందైతే పడుకుంటాము. అలాగే ఒక పూటే భోజనం చేస్తాము, మరొక పూట ఏదైనా అల్పాహారాన్ని తీసుకుంటూ ఉంటాము. ఆరోగ్య దృష్ట్యా నేనైతే కొన్ని చేయటం జరుగుతుంది. కాకపోతే ఇంతవరకు అయితే 2018, 19 సమయాల్లో అయితే ఉపవాసం అయితే ఉండేవాళ్ళం. కానీ ఆరోగ్య దృష్ట్యా ఇప్పుడైతే అవన్నీ కూడా చేయలేకపోతున్నాం. ఇలా అయితే చేస్తూ ఉంటాం. మామూలుగా అయితే పొలిమేరలు కూడా దాటము. కానీ ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో లేదంటే ఏదైనా పూలు కానీ అలాంటివి కావాల్సినప్పుడు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఆ నియమాన్ని కూడా తీసేసి మేము అంటే కాసేపు వెళ్ళి మళ్ళీ వచ్చేసేటట్లుగా చేసుకుంటాము. అలా కూడా చేసుకోవచ్చు. ఈ దేవి శరన్నవరాత్రుల్లో విశేషంగా అమ్మవారిని పూజా కార్యక్రమాలు అయితే చేసుకోబోతున్నాము. ప్రాతకాలం 4 గంటలకే నేను లెగుద్దాం అనుకుంటున్నాం. ఈసారి 4 గంటలకే లేచి అమ్మవారి యొక్క సేవలో పాల్గొందామని, మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని మీరందరూ కూడా నేను కోరుకుంటున్నాను. అమ్మవారి యొక్క సేవలు మీ అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా మన శాంతి నిలయంలో విశేషంగా దసరా శరన్నవరాత్రులు అయితే జరగబోతున్నాయి. మీ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని నేను కోరుకుంటున్నాను. సర్వేజన సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.